మాది మచిలీపట్నం పోతేపల్లి. నాకు సంతానం లేదండి. నా మ్యారేజ్ 20 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్కి చాలా మెడిసిన్ వాడాక ఇంకా లాస్ట్లో స్టేట్మెంట్ ఏంటంటే ఇంక నీకు పిల్లలు పుట్టరు అన్న మాటే నా చెవిని పడేది. అయితే ఒకరోజు ఇంక లాస్ట్ నేను గూడూరులో మెడిసిన్ వాడానండి. ఇంక అక్కడ నీ ట్యూబ్స్ 2 కూడా బ్లాక్స్ అయిపోయినాయి, ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అక్కడ నాకు తెలియపరచడం జరిగింది. ఆ రోజు ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను. ఏడ్చి ఆరాధన ఛానల్ పెట్టుకున్నానండి. మరి అప్పుడు ఇసాక్ అయ్యగారు వాక్యం వస్తుంది, ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన శక్తిలో నేను విన్న వార్త ఏంటంటే, సంతులేని దానిని సంతోషం గల తల్లిగా చేస్తాడు నా దేవుడని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. అయితే నేను ఒకరోజు బాగా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. మరి మాకు మచిలీపట్నం కూడా తీసుకురా యేసయ్యా, మేము కూడా ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి, ఇంకెంతోమంది అలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు కదా అయ్యా, మరి మా కొరకు మచిలీపట్నం తీసుకురమ్మని అడిగినప్పుడు మరి దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుడు వాగ్దానం చేసి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.